బిగ్ బాస్ సీజన్ 8 మొదలవబోతున్న నేపథ్యంలో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారు అనేది ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం బిగ్ బాస్ లో అవకాశాల కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తారన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫోటోతో కుమారి ఆంటీ బిగ్ బాస్ ప్రచారం చేస్తోందని, హౌస్ లోకి వెళ్లక ముందే కొత్త వ్యాపారం మొదలు పెట్టిస్తుందని అంటున్నారు. సో ప్రస్తుతం కొంతమంది నిజంగానే అభిమానించుండొచ్చు, మరికొంతమంది అవసరాల కోసం ఫ్యాన్స్ గా మారుతుంటారు. ఇక హైపర్ లాది వాళ్ళైతే మామూలుగానే మెగా సినిమాల అవకాశాల కోసం చేస్తారంటారు అంటూ చెప్తూ ఉంటారు. అప్పట్లో మండ్ల గణేష్, ఇప్పుడు హైపర్ ఆది మైక్ పట్టుకుంటే మరి వాళ్ళు చెప్తూ ఉంటారు, నోటికొచ్చినట్టు కూడా దాని గురించి వాగుతూ ఉంటారు. సో ప్రస్తుతం దీని గురించి పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపిస్తోంది. అందులో మరి స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించి బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేరు కూడా వస్తోంది. తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టార్ మా కామెడీ షోస్ కి గెస్ట్ గా వెళ్ళింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా తీసుకున్నారు. ఆమె ఫైనల్ లిస్ట్ లో ఉంటుందా? ఒకవేళ ఆమె హౌస్ లోకి వెళ్తే ఓ వారమైనా ఉంటుందా? మరి తప్పితే 2 వారాలు ఉంటుందని పక్కన పెడితే హౌస్ లోకి వెళ్ళక ముందే పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం పెట్టేసింది కుమారి ఆంటీ. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే తనకి తిరుగుండదని ముందే ఊహించిన కుమారి ఆంటీ తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేసి, అంతేకాదు కుమారి ఆంటీ ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్ కవర్ అయ్యేటట్టుగా జాగ్రత్త పడుతోంది. ఇన్నాళ్ళు కనిపించిన ఈ అభిమానం బిగ్ బాస్ కి ముందు కుమారి ఆంటీలో ఉప్పొంగడం, ఆంటీ పెద్ద స్కెచ్ వేసింది అంటే కామెంట్లు వస్తోంది. ఈ సందర్భంలో గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలపై చర్చ నడుస్తోంది. సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామా బాగా వర్కౌట్ అయింది. అన్నా, నేను రైతు బిడ్డని, నన్ను గెలిపించండి, నేను గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకే ఖర్చు చేస్తా అని నేలతల్లి సాక్షిగా, పంట భూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అంటూ బిగ్ బాస్ హౌస్ లో శివాజీతో కలిసి సింపతి గేమ్ ఆడాడు. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కూడా పల్లవి ప్రశాంత్ బాటల్లోనే సింపతి డ్రామాతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతోందని కామెంట్స్ వస్తోంది.